సృష్టి ఆనతి. ఆనతి ఆజ్ఞ అన్నమాట. సృష్టి ఆజ్ఞగా నీవు జీవుడవు, సృష్టి ఆజ్ఞగా నీవు మాతవు, సృష్టి ఆజ్ఞగా నీవు పితవు. సృష్టి ఆజ్ఞగా గ్రహించడానికి ఆత్మదర్శనం చేత నేను నేను అని గ్రహింపుకు తప్ప ఇంకోటి లేదు అని వనిత ఎట్లాగైతే నీకు బోధ చేసిందో దాన్ని నిలుపుకో. అవునా? నిత్య జ్యోతిని దీపింపుమా దేహపు పోకడలకు దారిగా. మామూలు మాట. దేహపు పోకడలు ఉంటే పుట్టినప్పటి నుంచి పుడకల్లో పోయేదాకా అవన్నీ దేహపు పోకడలు అంటారు. అది కేవలం బయట అర్థంగా వస్తుంది. ఇంకా అర్థం, నీవు ఏం కూర్చుకున్నావో అక్కడ కూర్చి దేహం ఏం తెచ్చిపెట్టింది? కష్టం తెచ్చిపెట్టిందంట. అప్పుడు దారి ఎట్లా ఉంటుంది? అది కష్టం కాకపోతే నా బంగారు పుత్తల ఏలు పెడితేనే కొత్తనా అంటుంది లోకం. అట్లాగే సుడిగుండల్లో దూకితే ఏమవుతుంది? దేహం చాస్తుంది. ఎట్లాగో ఇది సహజం. అందువల్ల బయట దాని కష్టం కాదు. అక్కడి నువ్వు ఎందుకు పోయినావు? నువ్వు పోవటమే నీ తప్పు, నీ తప్పే నీ కష్టం అని. ఇది దేహపు పోకడ. దేహపు పోకడ ఎట్లా ఉంటుంది? సాధన అవకాశములకు కూర్పుగా, స్వాత్మదర్శనములకు తీర్పుగా దేహం పోకడ దాగుతుంది. ఆ పోకడని అట్లాగే పోని, అది దేహపు పోకడ. దానికి దృష్టి భేదంతో ఎట్లా రూప విషయాలు వస్తున్నాయో, దాంతో మోహం ఎట్లా కలుగుతుందో, దాంతో చైతన్యం ఎట్లా వక్రమవుతుందో అది వేరే పోకడగా ఉంది. ఆ పోకడలో ఏం చూడాలి? తన ప్రకాశము తనకు స్వాత్మదర్శనమునకు తీర్పుగా వస్తుంది, తన సాధనకు అవకాశములకు కూర్పుగా వస్తుందని దర్శనం చేస్తే అది దేహ పోకడ. దేహమునకు అథవా దేహపోకడ ఈ సాధన అవకాశములకు కూర్పుగా, సాధన దర్శనములకు స్వాత్మదర్శనము తీర్పుగా అనేది దేహపోకడ. దేహం ఇచ్చిన అవకాశముల చేత పోకడ. గుర్తించకపోతే ఏమవుతుంది? దృష్టి భేదము, విషయములు, మోహము, చైతన్యము, వక్రం. ఆ రెండింటిని, రెండు పోకడని చూపిస్తుంది దేహం. దేహ పోకడలకు దారి. ఆ పోకడ రెండు చూపిస్తుంటే నువ్వు దారి ఎట చేసుకొని ఏ మార్గాన్ని వెళ్ళాలో, ఏ దారిలోను వెళ్ళాలనో నువ్వే గుర్తించుకునేటట్లుగా నిత్య జ్యోతిని దీపింపుమా.